నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాల గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ పంచాంగకర్త జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, ఈ రోజు పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 15/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణ ఆషాఢ మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:54, తిథి పాడ్యమి ఉదయం 11:50 వరకు, నక్షత్రం పుష్యమి రాత్రి 9:46 వరకు, యోగాలు హర్షణ ఉదయం 8:04 వరకు, వజ్ర రాత్రి తెల్లవారుజామున 4:30 వరకు, కరణము భవ ఉదయం 11:50 వరకు, బాలవ రాత్రి 10:18 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుంచి 2 గంటల వరకు, గుళిక కాలం ఉదయం 10:44 నుంచి 12:22 వరకు, యమగండం ఉదయం 7:28 నుంచి 9:06 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:48 వరకు, అమృతకాలం సాయంత్రం 4 గంటల నుంచి 5:27 వరకు, వర్జ్యం ఉదయం 7:22 నుంచి 8:48 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ఈ రోజు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. గృహంలో ప్రశాంతత, అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు, గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. తల్లి తండ్రితో కలిపి తీసుకునే నిర్ణయాలకి వారితో కలిపి మీ అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంటే గృహ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. దూర ప్రదేశాలకు వెళ్ళడానికి విద్యా నిమిత్తం, వృత్తి నిమిత్తం కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. తల్లి తండ్రి వారి ఆరోగ్యం, ప్రశాంతత, వారితో మీ నిర్ణయాలు, వారి అభివృద్ధి, అదేవిధంగా వారి యొక్క గృహ సౌఖ్యం, వారి యొక్క సౌకర్యాల కొరకు కూడా ఆలోచన చేస్తారు. మొత్తం మీద కుటుంబ సభ్యులు అందరూ కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి విషయంలో కావచ్చు, గృహ సంబంధమైన విషయాల్లో కావచ్చు, చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ వృషభ రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా స్నేహ సంబంధాలు అనుకూలిస్తాయి. వ్యక్తులతో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. స్నేహ సంబంధాలు అనుకూలిస్తూ పరాక్రమంతో, నిర్ణయ సామర్థ్యంతో, మంచి నిర్ణయాలతో, పెద్దల యొక్క ఆశీస్సులతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతల్ని చూపిస్తాయి. సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉండే సమయంగా కూడా చెప్పొచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభాలకు కూడా అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, ఈ రోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. కుటుంబంలో మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో, సాంఘిక సంబంధాల్లో, నూతన స్నేహ సంబంధాల్లో మీ మాట విలువ పెరగడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, మీ మాట విలువ పెరగడం బట్టి మీరు తీసుకునే నిర్ణయాలకి కొత్త అవకాశాలు లభ్యమవడం, అదే వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. రావాల్సిన ధనం అందుతుంది. మానసిక ప్రశాంతత పెంపొందించుకుంటారు. కర్కాటక రాశి. అమ్మ, ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగత ఆలోచనలలో చాలా పరిణత రావడం అనేది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. జ్ఞానం ఇంకా అభివృద్ధి చెందడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో పెద్దల సహకారం, ముఖ్యంగా మంచి గురువులు లభ్యమవ్వడం, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం, అదేవిధంగా ఆ మంచి ఆలోచనలతో సంతాన అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, సంతానంతో కలిపి మీరు మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క దైనందిన జీవితంలో అంటే నిత్య జీవితంలో ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మంచి మార్పులు చేసుకుంటారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. పూర్వపు రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు.
మీ వ్యక్తిగత ఆలోచనలలో నూతన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ప్రశాంతంగా, అనుకూలంగా, అభివృద్ధికరంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. సింహరాశి. అమ్మ, ఈ రోజు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే ముఖ్యమైన ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే ఆకస్మికమైన ఖర్చులు కావచ్చు, మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ అది మీకు మానసిక ప్రశాంతత ఇవ్వడానికే అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కావచ్చు, సంతానం అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే కొత్తగా మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ అది మీకు అధిక శాతం ప్రశాంతత ఇచ్చే అవకాశం అనేది మీ కొరకు మీరు ఆధ్యాత్మిక ఖర్చులు కానీ, విరాళాలు కానీ, లేకపోతే ఇతరులకి మీరు ఏదైనా దాన ధర్మాలు లాంటి కార్యక్రమాలు చేయడానికి చేసే సంకల్పాలకు కానీ అన్నిటికీ కూడా చాలా అవకాశం ఉండే సమయంగానే దీన్ని భావించవచ్చు. కాబట్టి ఆకస్మిక ధనలాభం, అదేవిధంగా ఆకస్మిక ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం రెండూ కూడా కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే గృహ సంబంధమైన విషయాలలో కావచ్చు, లేకపోతే మీ యొక్క ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, చాలా వరకు అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. ముఖ్యంగా వాటికి సంబంధించిన విషయాలలో గృహానికి, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, భాగస్వామ్య వ్యవహారాలకి, మీ జీవిత భాగస్వామితో మీ అనుకూలతలకి, వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా, ప్రశాంతంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా మీ యొక్క భాగస్వామ్య వ్యవహారాల్లో, వ్యాపార విస్తరణ విషయంలో, అదేవిధంగా జీవిత భాగస్వామితో మీ యొక్క విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, వాటికి సంబంధించిన విషయాల్లో ఆర్థికంగా అనుకూలతలు ఏర్పడడం మొదలైన వాటికి సంబంధించిన విషయంగా దీన్ని మనం అనుకోవచ్చు. తులారాశి. అమ్మ, ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారి విషయంలో వృత్తిపరమైన విషయాలలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మార్పులు చేసుకుంటారు, పెద్దల సహకారం తీసుకుంటారు, సిబ్బంది సహకరిస్తారు, నైపుణ్యాలు పెంచుకుంటారు. వ్యక్తిగత ధైర్యంతో, నమ్మకంతో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే కీలక నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మంచి మార్పులతో, ధైర్యంతో, అనుకూలమైన ఆలోచనలతో, పెద్దల సహకారంతో, ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంతాన వర్గం కూడా అభివృద్ధికరంగా ముందుకు వెడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారి విషయంలో రావలసిన ఆర్థిక లాభాలు అందుకుంటారు. ముఖ్యంగా సంతాన వర్గానికి, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక పర్యటనలు చేస్తారు, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. తండ్రి పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పుణ్యక్షేత్ర సందర్శనతో పాటుగా మీ యొక్క మంచి గురువుల లభ్యం, సంతృప్తి అనేది పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆగిన పనులు ముందుకు వెళ్ళడం వల్ల ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ యొక్క కుటుంబంలో మాట విలువ, గుర్తింపు, గౌరవం, ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వాళ్ళకి ఆకస్మిక ఆదాయానికి, అదేవిధంగా అనుకోని ఖర్చులకి సమానంగా అవకాశం ఉంది. ఆ ఖర్చులు కూడా మీ వ్యక్తిగత అభివృద్ధి, గృహ సంబంధమైన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వాహనాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వాటి మార్పుల కొరకు కానీ, వాటి యొక్క చిన్నపాటి రిపేర్ లాంటివి చేయడం కోసం కావచ్చు, లేదా గృహాన్ని అందంగా తయారు చేసుకోవడానికి కూడా, చక్కగా దాన్ని మంచి సౌకర్యాలతో విస్తరింపచేసే విధంగా చేసుకోవడానికి కూడా ఖర్చులు చేస్తారు. అదేవిధంగా బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు, ఇతరులకు అవసరమైతే ధనాన్ని మీరు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితులు లాంటివి రావడం మొదలైనవి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలతలు ఏర్పడితే రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ముందుకు వెడతారు. మకర రాశి. అమ్మ, ఈ రోజు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం, నూతన ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు. కొత్త వస్తువులు కొనడానికి చేసే ప్రయత్నాలు, షాపింగ్ లాంటివి మానసిక ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చే అవకాశం అనేది ఉంది. కొత్త వ్యక్తుల్ని కలవడానికి చేసే ప్రయత్నాలు, వారితో మీ సంఘంలో గుర్తింపు, గౌరవం, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. కుంభరాశి.
అమ్మ ఈ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారికి తీసుకునే నిర్ణయాలలో అంటే ఏదన్నా మీరు నైపుణ్యాలు పెంచుకునే విషయంలో కావచ్చు, వ్యక్తుల సహకారాన్ని ఆశించి ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో కావచ్చు, శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు, ఆగిన పనులు ముందుకు పెడతాయి. అలాగే దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. అలాగే కొత్త హాబీలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. విద్యాపరంగా అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీనరాశి. అమ్మ ఈ రోజు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మానసిక ప్రశాంతత చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మీ ఆలోచనలు వికసిస్తాయి. వ్యక్తులకి సహకారాన్ని అందిస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా ఆగిన పనులు ముందుకెడతాయి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా సంతాన సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన నిర్ణయాలతో ముందుకు పెడతారు. అందరితో గుర్తింపు గౌరవాన్ని పెంపొందించుకుంటూ తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. అమ్మ ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతో పాటుగా గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవ ప్రార్థనతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున చేయవలసిన దాంట్లో ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే, ఈ రోజున గణేశుడికి సంబంధించిన అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించిన నామాలైనా, అష్టోత్తరాలైనా, అష్టకాలైనా, ఏదైనా శ్లోకాలైనా పఠించడం అనేది చాలా చాలా వరకు మేలు చేస్తుంది. అదేవిధంగా గణపతి మందిరాల దర్శనం కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి గణపతి దర్శన, అదేవిధంగా ఆలయాలు దర్శించడంతో పాటుగా ప్రార్థన చేయడం అనేది చాలా వరకు విశేషంగా అనుకూలతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఒకవేళ వాటికి అవకాశం లేకపోయినా వీలైనంతవరకు శ్రీ గణేశాయ నమః అనే శ్లోకాన్ని పఠించుకున్నా, శ్రీ గణేష్ నమ శుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనే శ్లోకాన్ని పఠించుకున్నా అది కూడా చాలా వరకు అనుకూలత ఇస్తుంది. కాబట్టి మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే ఇవి కూడా చేసుకుంటూ ముందుకు పెడితే గోచారీత్యా ఎదురవుతున్న సమస్యలలో ముఖ్యంగా ఏదైనా ఆలస్యాలైనా, ఆటంకాలైనా, పనులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మొదలైన వాటిని అధిగమించడానికి ఈ రోజున ఇవి కూడా చేసుకుంటూ ముందుకు పెడితే సమస్య యొక్క శాతం చాలా వరకు తగ్గే అవకాశం అనేది కనబడుతుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారు కదా, ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.